హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి గద్దెనెక్కారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడం వల్ల అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఉత్కంఠగా ఉంది. ముఖ్యంగా ట్రంప్ అధికారంలోకి రావడం వల్ల మంచి కూడా అదే స్థాయిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియోలో ట్రంప్ అధికారంలోకి రావడం వల్ల ఐటీ రంగంలో వచ్చే మార్పులను ఓసారి పరిశీలిద్దాం. డొనాల్డ్ ట్రంప్ గత పదవీ కాలంలో H-1B ఉద్యోగులకు జీతాలు, వీసా ఫీజులు పెరిగాయి. ఈ వ్యవధిలో ప్రస్తుతం 85,000కు పరిమితం చేసిన H-1B వర్క్ వీసాల వార్షిక కేటాయింపును ట్రంప్ ప్రస్తుతం పునఃపరిశీలించవచ్చని నిపుణులు చెబుతున్నారు. గత ట్రంప్ పరిపాలనలో తిరస్కరణ రేట్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 24% చేరుకున్నందున H-1B అప్లికేషన్లు కఠినమైన పరిశీలనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వ్యవధి, అర్హత కూడా సమీక్షలోకి రావచ్చని అంచనా. ఈ భయాలు భారతీయులను వేధిస్తున్న భారతదేశ బెంచ్ మార్క్ స్టాక్ సూచీలపై టెక్ స్టాక్లు ర్యాలీని నడిపించడంతో భారత ఐటీ కంపెనీలు రిపబ్లికన్ విజయాన్ని సంబరాలు చేసుకున్నాయి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని స్పష్టత రావడంతో బెంచ్ మార్క్ సూచీల్లో ర్యాలీకి ఆజ్యం పోసిన ఐటీ షేర్లు భారీగా పెరిగాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లు 4.21%, ఇన్ఫోసిస్ 4.02%, టెక్ మహీంద్రా 3.85%, HCL టెక్నాలజీస్ 3.71% చొప్పున BSEలో పెరిగాయి. అలాగే పేసిసెంట్ సిస్టమ్స్ 5.86%కి చేరుకోగా LTI మైండ్ ట్రీ 4.75%, విప్రో 3.75% పురోగమించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రస్తుత పదవీ కాలంలో భారత ఐటీ రంగంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమయ్యే విషయాలను నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీ కంపెనీలు వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం మొదలైన వాటి చుట్టూ సులభమైన ఫైనాన్స్ విధానాలను ఆశిస్తున్నాయి. ఇది యూసీ కంపెనీల ఐటీ బడ్జెట్లను సడలించడంలో సహాయపడవచ్చు. బలమైన డాలర్ భారతీయ అవుట్సోర్సింగ్ పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుంది. మెజారిటీ ఐటీ సేవల కంపెనీలు యుఎస్ను కీలక వ్యాపార మార్కెట్గా అందజేస్తూ ఉన్నాయి. తద్వారా ఐటీ రంగం వారి నిర్వహణ ఖర్చులు భారతీయ రూపాల్లో ఉన్నప్పటికీ యుఎస్ కరెన్సీలో వారి ఆదాయంలో అధిక భాగాన్ని పొందుతోంది. ప్రభుత్వం, సెనేట్, కాంగ్రెస్లను రిపబ్లికన్లు నియంత్రిస్తున్నందున విధాన రూపకల్పనలో స్థిరత్వం ఉండే అవకాశం ఉంది. కార్పొరేట్ పన్ను రేటును 21% నుంచి 15%కి తగ్గించాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.